హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ బిట్స్ అయితే చూద్దామండి. ఇది మనకి రీసెంట్‌గా జరిగిన పేపరు 18థ్ రోజు 10/2024. సో, మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ బిట్స్ ఇవి. ఆ పేపర్‌లో వచ్చినవి. ఇది ఏపీలో జరిగిన పేపర్ అండి. ఇక్కడ మీకు ఇవి 30 బిట్స్ అయితే వస్తాయి. మనకి పేపర్ 1 వాళ్ళకేమో 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయి. 6 బిట్స్ ఏమో మెథడాలజీ ఉంటుంది. ఈ పేపర్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఓన్లీ కంటెంటే ఉంటుంది. మెథడాలజీ అయితే ఉండదు. అందుకనే మీరు చాలామంది అయితే అడుగుతున్నారు. మెథడాలజీ ఉంటుంది. మీరు మెథడాలజీ బిట్స్ పెట్టండి అని. దీంట్లో మెథడాలజీ అయితే ఉండదండి. పేపర్ 2 వాళ్ళకి తీసేశారు. తెలుగు, ఇంగ్లీష్ 2 కామన్ కాబట్టి ఇంగ్లీష్‌లో మెథడాలజీ ఉండదు. తెలుగులో కూడా మెథడాలజీ అయితే ఉండదు. ఇక ఇవి మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ సిలబస్‌లో మనకి ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే అన్ని వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు. అందుకనే అందరూ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. ఇక జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక ప్రీవియస్ పేపర్స్ కూడా ఇవి ప్లేలిస్ట్‌లో అయితే అప్లోడ్ అయితే చేశాము. ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ అయితే మీరు చూడండి. మీకు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ చేయడం వలన హ్మ్, మీకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ప్రీవియస్‌గా జరిగింది కాబట్టి ఈ పేపర్‌లో చూడండి మీకు మెథడాలజీ బిట్స్ అయితే ఉండవు. ఇక మ్యాథ్స్ అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని క్లాసెస్‌కి సోషల్ ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాము. తెలుగు కూడా అప్లోడ్ అయితే చేశాము. ఇక మ్యాథ్స్ అప్లోడ్ చేస్తున్నాము ఇప్పుడు. మ్యాథ్స్‌లో కూడా ఒక పేపర్ అయితే అప్లోడ్ అయితే చేశాము. అందుకే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గిన ఆ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. సైకాలజీ బిట్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ సంబంధించినవి అప్లోడ్ అయితే చేశాము. తెలుగు క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా ఒకసారి అయితే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి మీరు. ఇక్కడ చూడండి. హీ లుక్డ్ డౌన్ ఇట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. చూస్ ద సినోనియం ఆఫ్ ది వర్డ్ డౌన్ క్యాస్ట్. ఇక్కడ సినోనియం నుంచి మనకి ప్రతి పేపర్లో యాంటోనియం, సినోనియం నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇవి మీరైతే చూడండి. డిప్రెస్డ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. The design was distinct. Setting is apart from all others. Select antonym. Obscure, obscure. The following is not a meaning of turn up. To decrease. Identify the correct use of the common in a large number. 6434. Dash the recent changes we need to adapt our strategy. Choose the correct preposition. ప్రపోజిషన్ నుంచి చూడండి. ఫస్ట్ యాంటోనియం, సినోనియం వచ్చింది. ఇక్కడ ప్రపోజిషన్. ఇన్ వ్యూ ఆఫ్. ద పాలసీ ఈజ్ డాష్ కంపెనీ రెగ్యులేషన్స్. చూస్ ద ప్రపోజిషన్. రెండు ప్రపోజిషన్లు అయితే వచ్చాయి. ఇన్ లైన్ విత్. ఐడెంటిఫై ద ఇంటెరోగేటివ్ ఫ్రమ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ నుంచి కూడా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. గ్రామర్ చూసుకోండి. ఇంగ్లీష్లో మీరు వేరేదైతే అవసరం లేదు. గ్రామర్ నుంచే ఎక్కువ అయితే వస్తున్నాయి. హ్యావ్, హ్యాజ్, సబ్జెక్ట్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. చూస్ ద స్టేట్మెంట్ దట్ కరెక్ట్లీ యూజ్ ద
Present perfect continuous. He has finished his homework. Identify the reason why consistency is important in alphabetical order within the dictionary. It follow uses to look up words in a standard way. Select the stars in the sky twinkled like diamond. Identify the grammatically correct sentence. The teams were amiable. One of the following is not an imperative sentence. What is your name? The instructions were clear, as my people still had trouble following them. Choose the option that fit the blank. Despite. I dash help you with the tomorrow. Choose the modal verb used to show future ability. Will. Choose the option that best fit the blank. When referring to a period of time, distance, or sum of money, use a dash verb, singular verb. If I had magically powers, I could change the world. Identify the type of conditional sentence. Second conditional sentence. Choose the prefix that, when added to happy, means not happy, unhappy. Identify the idioms that means to understand something after a period of confusion. To get the hang of it, choose the adjective that best describes the noun in the sentence. They visited a museum during their vacation. Famous. Choose the sentence with the correctly used subordinating conjunction and indicate time. When you finish your work, please let me know. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఏ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి కూడా మనకి బిట్లు అయితే వస్తున్నాయి. అంత గ్రామరే ఉంటుందండి. మీరు గ్రామర్ చూసుకొని పోతే సరిపోతుంది. ద ఇంజనీరింగ్ డిజైన్డ్ ద న్యూ బ్రిడ్జ్. చూస్ ద వన్ వర్డ్ substitute for a word that has the same meaning as another word. Synonym. Identify the first step in writing a secret for a speech. Researching the topic. While writing a diary entry, the following should be focused on: detailed description of events, feeling and reflections. Select the example where were the
Definite article is used before name of rivers, seas, and mountain ranges. The Godavari. Identify the correct indirect speech. He said, I saw him today. He said that he had seen him that day. Choose the sentence that correctly convert the compound sentence into a complex sentence. Smita is not keeping well, yet she helps her sister out with her household works. Although Smita is not keeping well, she helps their sister out with household work. Choose the correct spelling of the word brilliant. Read the passage. Read the following passage. Children identify the major factor contributing to traffic congestion. Rapid urbanization. రెండు ప్యాసేజ్ ఇస్తున్నాడు. 2 క్వెషన్స్ అయితే ఇస్తున్నారు. వీటిలల్లో మీరు మిస్ అయితే చేసుకోండి. ఇట్లా మీరు ఇలాంటి బిట్స్ చేసేటప్పుడు మీరిక్కడే ఉండకుండా బిట్స్ అన్నీ చేసినాక వీటినైతే చెయ్యండి. బెటర్. ఇక్కడితో మనకి 30 బిట్స్ అయితే అయిపోయాయండి. దీంట్లో మనకి మెథడాలజీ అయితే ఇయ్యలేదు. అది మీరు గుర్తించండి. చాలామంది అడుగుతున్నారు మెథడాలజీ ఉందని. మెథడాలజీ అయితే లేదండి. టెట్‌కైతే మెథడాలజీ లేదు. ఇక మీకు డీఎస్సీకి అయితే మెథడాలజీ ఉంటుంది. అది ఇంగ్లీష్ పేపర్ లాంగ్వేజ్ రాసే వాళ్ళకి మెథడాలజీ ఉంటుంది. ఇక టెట్‌కి మాత్రం మెథడాలజీ లేదు. తెలుగు మెథడాలజీ లేదు. ఇంగ్లీష్ మెథడాలజీ లేదు. ఇక మీకేమైనా డౌట్ ఉందనుకోండి, నేను ఎఫ్ఏక్యూ క్వెషన్స్ టెట్ అని చెప్పేసి రీసెంట్‌గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి. ప్లస్ నోటిఫికేషన్ వీడియో పెట్టాను. ఆ నోటిఫికేషన్ వీడియో కూడా చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇక సిలబస్ కూడా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఛానల్‌లో ఉంది చూడండి. ప్రతి ఒక్కరు ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇది జెన్యూన్ కంటెంట్, జెన్యూన్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీకు టెట్‌కి, డీఎస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అన్ని విషయాలు, అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు జాయిన్ అవుతే. ఓకే అండి. థ్యాంక్ యూ. మీరు టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. డీఎస్సీ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ బిట్స్ టెట్, డీఎస్సీ రెండిటికి యూజ్‌ఫుల్ అవుతాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీ వాళ్ళందరికీ యూజ్ అవుతాయి కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మేము ఇంకా మోటివేషన్‌తో మీకు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ.